నేపాల్ భూ విలయంలో గాయపడిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. భూకంపం దాటికి ఇళ్లు ఒళ్ళు గులైపోయాయి. తీవ్ర గాయాల బాధ ఓవైపు, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న బాధ మరోవైపు. కాళ్లు విరిగి ఒకరు, చేతులు వెన్నుపూస దెబ్బతిని మరొకరు, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆసుపత్రుల్లో నరకయాతనను అనుభవిస్తున్నారు. And the girls hostel for studying here in Kathmandu, but her house is very far, that is about 80 kilometers from here in Dharding district, and in her hostel the wall has fallen down and the wall has buried her. Her son is of 3 years old and he got hit by stones and other stuff in the earthquake, so he's got a fractured left leg. ఖాట్మండులోని భీర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి, అనుభవాలు దయనీయంగా ఉన్నాయి. భూప్రళయంలో ఇల్లు నేలమట్టమవడంతో యాంగ్లాకోట్లోకి చెందిన ఓ కుటుంబం వీధిన పడింది. వారి 2 ఏళ్ల కుమారుడు రాజ్ కుమార్ కాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సింధిపాల్ చౌక్ కు చెందిన 12 ఏళ్ల ఓ వ్యక్తి కుడి చేయి పోగొట్టుకున్నాడు. ఇలా ఆసుపత్రిలో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే. सामान्य औषधि प्रयोग गर्यो, त्यसले भएन। आपको फैमिली को कुछ हुआ? आफ्नो फ्यामिलीमा सबै कुशलै रह्यो। ठीक है, घरहरू भत्कियो हैन, घर एक ही गिर गया, अरू चाहिँ सबै कुशल रह्यो, घरहरू मात्रै सखाप भयो, अरू सबै बाहिर थियो। మరోవైపు మృత్యు దిబ్బలా మారిన కాఠ్మండులో శిథిలాల తొలగింపు ప్రక్రియ స్పీడ్ అందుకుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారెవరైనా ఉంటే వారిని రక్షించేందుకు నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇజ్రాయిల్ సైన్యం, భారత్ నుంచి వెళ్లిన ఎన్డీఆర్ఐ బృందాలు శ్రమిస్తున్నాయి.